अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ज़िले के रामायण पेट म्यूनसिपाल्टी के मकामी म्यूनसिपाल में शहरी इलाक़े के बारे में आज जायज़ा इजलास मुनक़िद हुआ। इस मौके पर म्यूनसिपाल में बड़े पैमाने पर रैली भी निकाली गई। इस मौके पर तेलंगाना रियासत की दहाई तक़रीबात को लेकर बड़े पैमाने पर सेलिब्रेशन भी किया गया। इस मौके पर म्यूनसिपल चेयरमैन पाल जितेंद्र गौड़ ने कहा कि शहर में सफाई मुलाजिमीन की खिदमात काफ़ी बेहतर हैं और हम सफाई कारकुनों की खिदमात की वजह से एक सेहतमंद ज़िंदगी गुजारने के काबिल हैं। इस प्रोग्राम में कमिश्नर उमा देवी, वाइस चेयरमैन पी विजयलक्ष्मी, काउंसलर के अलावा दीगर अहम शख्सियात शरीक रहे और इस मौके पर बल्दी मुलाजिमीन में वहाँ पे तोहफ़ेजात भी तकसीम किए गए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश है। मुख्यमंत्री केसीआर గారు దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు పట్టణ ప్రగతి దాని గురించి ఈరోజు మీటింగ్. ఈరోజు కార్యక్రమాల్లో ఏంటంటే ఆ విషయం వాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఒకటే, మేము 2020లో వచ్చిన తర్వాత 2 నెలలకే కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా ఒక్క లేబర్ కూడా రాకుండా ఉండకుండా ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ పని చేసిరు. ఎందుకంటే అందరు ఇంట్లో నుంచి వెళ్ళడానికి భయపడ్డారు. ఆ రోజు 45 రోజులు లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్లో కూడా వీళ్ళ సేవలు అయితే మనం మర్చిపోలేని. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు తలపెట్టిన ఇది మాత్రం వీళ్ళ విషయంలో మాత్రం నేనైతే 100 మార్క్స్ వేస్తాను. వాళ్ళ సేవ లేకపోతే మనం ఈరోజు రామాయపేటలో తిరగలేము. ఎందుకంటే పొద్దున 5 గంటలకు 4 గంటలకు వాళ్ళు లేచి వచ్చి మనం బయటకు వచ్చేసరికి వాళ్ళు గల్లీలు రోడ్లు అన్నీ క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా మన డ్రైనేజ్ వ్యవస్థ కూడా వాళ్ళు డ్రైనేజ్ కొన్ని చూస్తుంటే చాలా బాధ అవుతుంది. వాళ్ళు ఆ సేవ చేస్తుంటే బట్టికే మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఎందుకంటే ఈ దోమల బెడద కానీ ఏది కానీ లేకుండా ఉంటుంది. ఒకవేళ 2 రోజులు మన స్ట్రైక్ గిట్ట చేస్తే మనం చాలా మురికి మయమైపోతుంది. ఎక్కడైనా వాళ్ళ సేవ అనేది చాలా ముఖ్యం. వాళ్ళందరికీ కూడా మేము చేతులెత్తి మా మున్సిపాలిటీ తరఫున నమస్కారం చేస్తాం. ఈరోజు పట్టణ ప్రగతి సమావేశంలో సఫాయిలు చేసే పని అనేది మనం మరవకూడదు. ఎప్పుడు కూడా సఫాయి వాళ్ళు మనం కరెక్ట్గా పని చేయడం వల్లనే మనం ఈరోజు ప్రశాంతమైనటువంటి జీవితం, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాం. కాబట్టి వాళ్ళ విలువ మనకే కాదు, మన పట్టణ ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు లేకుంటే గ్రామము, పట్టణం మురికిమయంగా ఉంటుంది. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్నటువంటి సఫాయి వాళ్ళకి ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఒక తీర్మానం, సభ ద్వారా ఒక తీర్మానం ఏంటంటే సఫాయన్న సలామన్న, సఫాయమ్మ సలామమ్మ. మీకు అందరు పట్టణ ప్రజలందరూ కూడా మీకు చేతులెత్తి ఈరోజు నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క ఎప్పుడు కూడా అది మన చైర్మన్ గారి ద్వారా ఒకసారి ఆ నినాదం చేసి వాళ్ళకు అప్రిషియేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను.